తిరువురు పంచాయతీకి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? కొలికపూడి కథ కంచికి చేరినట్టేనా? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే సమస్య తీరిపోయినట్టేనా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్కగా ఉంటుందా? అధిష్టానం సీరియస్ అయిన విధంపై కొలికపూడి రియాక్షన్ ఏంటి? నిన్న అసెంబ్లీలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెనతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే కొలికపూడి. పార్టీ లైన్ క్రాస్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. నాయకుడంటే పార్టీని నడిపేవాడే ఉండాలని సూచించారు పల్లా. ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోమని తేల్చి చెప్పారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇకపై ఇలాంటివేవి ఉండవని, ఎంపీతో కూడా సరిగ్గానే నడుచుకుంటారని అన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. అయితే నియోజకవర్గంలో తన పని తాను చేసుకునేలాంటి వెసులుబాటు కల్పించాలని కూడా కోరారట ఎమ్మెల్యే కొలికపూడి. ఇప్పటివరకు జరిగింది వేరు, ఇక్కడి నుంచి జరగబోయేది వేరని కూడా పల్లాతో కొలికపూడి చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు పార్టీకి తన నుంచి ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే క్షమించాలన్నారు కొలికపూడి. ఫ్యూచర్లో ఏదైనా సమస్య వస్తే జోనల్ కోఆర్డినేటర్ లేదా రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని క్లారిటీ ఇచ్చారు కొలికపూడి. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు హోంమంత్రి అనిత గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోండి. నా మీద దాడి చేయడానికి పథకం రూపొందించింది ఎవరు? నన్ను భూమి మీద కూడా లేకుండా చేయాలనే మాటలు ఎవరు ఎందుకు మాట్లాడిస్తున్నారో సమాచారం తెప్పించుకోండి. నేను చెప్పే మాటలు, నా చుట్టూ ఉండే నా కార్యకర్తలు చెప్పే మాటలు కాదు, నిఘా వర్గాల మాటలు, నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకొని నా భద్రతకు సంబంధించిన అంశాన్ని పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తిరువురు పంచాయతీకి తెర పడినట్లయినా పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తున్నాయి అంటే, పరిస్థితులు మళ్ళీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా రాబోవు, ఎంపీతో కూడా సఖ్యతగానే నడుచుకుంటారంటూ నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. సో దీంతో ఇద్దరి మధ్య ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే పంచాయతీకి పూర్తిగా తెరపడ్డట్లే భావించవచ్చా, లేదంటే మళ్ళీ పంచాయతీ తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయా? మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం. సార్ రాజేష్, ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లేనా? పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగడంతో కొలికపూడి ఏమన్నారు? కొలికపూడికి మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుంటారని అయితే ఒక హామీ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇద్దరి మధ్య ఇంకా తెరపడినట్టేనా పంచాయతీకి? అంటే ప్రస్తుతానికి తెరపడినట్లు అనుకోవచ్చు. నిన్న అసెంబ్లీకి వచ్చినటువంటి కొలికపూడి శ్రీనివాసరావుతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ భేటీ అయ్యారు. భేటీ అయ్యి దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. మొన్న జరిగినటువంటి ఇష్యూ మీద కొలికపూడి శ్రీనివాస్ మీద తీవ్ర స్థాయిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం ధిక్కరిస్తడం ఏంటంటూ కూడా గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ గీత దాడితే వేటు తప్పదు అనే విధంగానే నిన్న పల్లా శ్రీనివాసరావు కొలికపూడి శ్రీనివాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని ఎవరైనా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు, కానీ మీరు పార్టీని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ పల్లా శ్రీనివాస్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయిన తర్వాత సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజుతో దాదాపు గంట పాటు కొలికపూడి శ్రీనివాస్ భేటీ అయ్యారు. భేటీ అయ్యి తనకు సంబంధించినటువంటి వివరణ కూడా ఆయన ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇలాంటి పరిస్థితులు ఇంకా రిపీట్ కాకుండా చూసుకుంటానని నిన్న అధిష్టానం ముందు కొలికపూడి శ్రీనివాస్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆయన కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది. తాను కేశినేని చిన్నికి తన నియోజకవర్గంలో ఎంత సముచిత స్థానం ఇస్తానో అదే స్థానం తనకి ఎంపీ కూడా ఇవ్వాలనే షరతు కూడా కొలికపూడి శ్రీనివాస్ పెట్టినట్టు తెలుస్తుంది. పార్టీ లైన్ దాటని ఇప్పటివరకు జరిగిన వివాదాలన్నీ ముగిసినట్లే, ఇకపైన ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకుంటానంటూ కొలికపూడి శ్రీనివాస్ నిన్న అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. ఇకపైన పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే చూస్తారంటూ కూడా నిన్న మీడియాతో చిట్ చాట్ చేస్తున్న సందర్భంగా కొలికపూడి శ్రీనివాస్ అయితే చెప్పారు. అయితే ఇదే మాటలు కొలికపూడి శ్రీనివాస్ చాలా సందర్భాల్లో ఇప్పటికీ చెప్పారు. కానీ ఇప్పటితో నిజంగానే ఇది ఇష్యూ ముగుస్తుందా? మళ్ళీ ఏదైనా ఎంపీ తిరువురు నియోజకవర్గం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయనే దానిపైన
గ్యారంటీ ఏంటంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే నిన్న కొలిగిపూడి అయితే మొన్న జరిగిన ఇష్యూ మీద ఆయన వెనక్కి తగ్గారు, ఇకపైన ఇలాంటివి జరగకుండా చూసుకుంటారన్న మాట చెప్పారు. కానీ భవిష్యత్తులో జరగబోవు అనే మాటకు సంబంధించిన విషయంలో క్లారిటీ అయితే రాలేదని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కొలిగిపూడి శ్రీనివాస్ వ్యవహారం పార్టీ అధిష్టానం తలనొప్పిగా ప్రతి సందర్భంలో మారుతుంది. నిన్న అసెంబ్లీలో చాలా క్లియర్గా పల్లా శ్రీనివాస్ మంతెన సత్యనారాయణ చాలా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వెనక్కి తగ్గుతాను, తన పని తాను చేసుకుంటాను, ఎంపీ కూడా తనకి గౌరవం ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇలాంటివి రిపీట్ అవుతాయో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అనేది జరుగుతుంది. మొన్న కొలిగిపూడి శ్రీనివాస్ ఒక కామెంట్ చేశారు, తన జోలికి వస్తే సహిస్తా, తన జాతి జోలికి వస్తే దిగిస్తానంటూ ఒక కామెంట్ చేసిన నేపథ్యంలో ఆ కమ్యూనిటీ వైరల్ అనే కమ్యూనిటీని తీసుకురావడం కూడా ఏంటంటూ నిన్న పల్లా శ్రీనివాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినారు. రాజకీయాల్లో ఇలాంటివి సరికాదంటూ కూడా నేను పల్లా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కొలిగిపూడి శ్రీనివాస్ వ్యవహారం తాత్కాలికంగా సమస్య పోయినప్పటికీ భవిష్యత్తులో ఇవి జరగవు అనే రాజేష్ అయితే ఏదో మామూలు చిన్న చిన్న విభేదాలు కాదు, చాలా తారాస్థాయికి చేరాయి. ఏకంగా ప్రాణాపాయం ఉంది కొలికపూడి శ్రీనివాస్ అంటే తను చెప్పారు మొన్న ఎంపీ కేసులని చిన్న దగ్గర నుంచి నాకు ప్రాణాపాయం ఉందంటూ ఆ స్థాయిలో మాట్లాడారు. ఇంకా చాలా ఎక్కువగా అంటే ఎంతో దూరం వెళ్ళింది. సరే ఇప్పుడు కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా సో వాళ్ళ అనుచరులు కార్యకర్తలు వాళ్ళ అనుచరులు మళ్ళీ కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పించడం కోసం ఇద్దరు లీడర్లు ఏం చేసే అవకాశం ఉంది? అది వర్కౌట్ అవుతుందా? ఈ కార్యకర్తలు మళ్ళీ అనుచరులు అంతా కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుందా? అంటే అది ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి వివాదాల్లో ఎక్కడా కూడా పార్టీ అధిష్టానం కేశినేని చిన్నిని, తిరువురు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావుని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలేదు. విడివిడిగానే విచారణ కమిటీ ముందు హాజరు వివరణించుకున్నారు. నిన్న కూడా కేవలం కొలిగిపూడి శ్రీనివాస్ మాత్రమే వచ్చి తన వివరణ ఇవ్వడంతో పాటు పార్టీ అధిష్టానం చెప్పినటువంటి మాటలు విని వెనక్కి తగ్గుతానని చెప్పారు. మరి ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే క్యాడర్ కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా విడిపోయినటువంటి నేపథ్యం. ఇప్పుడు కొలిగిపూడి చేసిన ఈ కామెంట్స్ తర్వాత అక్కడ క్యాడర్ మొత్తం కలిసి పనిచేస్తుందా లేదనేది ఇప్పుడు చెప్పలేమని చెప్పాలి. ఎందుకంటే రేపు మళ్ళీ కేసీఆర్ చిన్ని అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ విడివిడిగా వీళ్ళిద్దరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తారా, కలిసి పార్టిసిపేట్ చేస్తారనే దానిపైన క్లారిటీ అయితే ఇంకా రాలేదని చెప్పాలి. ప్రస్తుతానికైతే కొలిగిపూడి తగ్గారు కాబట్టి ఇకపైన ఇలాంటివి జరగవని హామీ ఇచ్చారు కాబట్టి కలిసి వెళ్ళే అవకాశం కనబడుతుంది. మళ్ళీ ఇలాంటి ఇష్యూ ఏదైనా మళ్ళీ నియోజకవర్గం జరిగితే మాత్రం మళ్ళీ పార్టీ మాత్రం సహించేది లేదని చాలా క్లియర్ కట్గా పార్టీ అధిష్టానం మాత్రం చెప్పింది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ రాజేష్. తిరువూరు పంచాయతీ పైన టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. దీంతో నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. కొలికపూడి శ్రీనివాసరావుతో మాట్లాడిన తర్వాత కొంత ఆయన కొలికపూడి కూడా కొంత వెనక్కి తగ్గినట్టుగా, ఇక మీదట ఇటువంటి వ్యవహారాలు ఇటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్తగా నడుచుకుంటాను అంటూ తనకు కూడా కేశినేని చిన్ని పట్ల కూడా మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు వివాదాలు సృష్టించబోను అంటూ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. బట్ ఇక ఇద్దరు నేతల మధ్య ఇక వివాదానికైతే పులి స్టాప్ పడ్డట్టే అంటూ టీడీపీ వర్గాలు భావి